హలో గైస్, నేను మీ రోహన్ 143 గాయస్. ఇలా వీడియో ఏందనుకుంటాం రా, మొన్నైతే మీరు వీడియో చూసినారనుకుంటా. మొన్న ఇక్కడ ప్లే చేస్తున్నా చూడూరిని. మొన్ననైతే మనకైతే అరుణాచలంలోనైతే ఇట్లా గుంపులనైతే చిన్న ఇష్యూ అయితే అయ్యింది. సో అది మన ఇష్యూ అయితే కాదు, కానీ మనకి ఇట్లా ప్రదక్షిణాలు ఇట్లా వేయడానికే పోతాం కదా. మనమైతే 12 o'clock బయలుదేరినాము. సో చాలామంది 12 o'clock అయితే వచ్చినారు. ఒక నిమ్మకన్నా అయితే సాటర్డే సండేనే అయితే ఫుల్ పబ్లిక్ అయితే ఉంటుందంట. మనకైతే తెలియదు. మనమైతే సాటర్డే రోజు నైట్ అయితే వేసినాము. సో గాయస్ ఫుల్ పబ్లిక్ అయితే వచ్చింది. మనెంబడే 12 o'clock చాలామంది వేసినారు. మళ్ళీ చేసి గిరి ప్రదక్షిణాలు ఇట్లా చేసి డైరెక్ట్ గుడి కాడికి అయితే వచ్చిండ్రు. మనకైతే టెంపుల్ అయితే 5:30కి 6కి అయితే ఓపెన్ అంట. సో గైస్ 5:30కి అసలు యాక్చువల్ టైం గూగుల్ మ్యాప్స్లో అయితే 5:30 చూపిస్తుంది, కానీ ఆ రోజు అయితే 6 o'clock ఓపెన్ చేసినారు. అది ఎందుకో మనకిట తెలియదు. సో గైస్ మస్తు మంది పబ్లిక్ అయితే వచ్చి ఇట్లా కూర్చుంటే ఇక షాప్ల కాడ అది చిన్న చిన్న దొల్లే పెద్ద అయిపోయింది. సో నేను ఇక్కడ కింద నీకు వీడియో ఇట్లా ప్లే చేస్తున్నా గైస్. చూడు క్రౌడ్ ఎంత అయితే వచ్చింది. వీడియోలో ఇట్లా విన్నా కదా, అసలు వీడియో చేయనికే ఇట్లా రాలేదు. ఫుల్ క్రౌడ్ వచ్చింది గాయస్. అంతే చూపిస్తున్నా, మళ్ళీ వేస్తున్నా కింద వీడియోస్ చూడర్రి. సో గాయస్ ఇట్లా అయితే అయ్యింది మనకైతే అరుణాచలంలో. సెక్యూరిటీ ఏం లేకుండే అట్లా ఫుల్ పబ్లిక్తోని అది మొత్తం ఇష్యూ కానీ లొల్లీలు కానీ అవన్నీ అయితే అయినది గాయస్. సో నేనైతే ఆ వీడియోలో చెప్దాం అనుకున్నా, మళ్ళీ మీకు అది గిట్ట థాట్ రావచ్చు. నేను ఆడ స్టార్టింగ్లో అరుణాచలం బ్లాగ్లో స్టార్టింగ్లో ఒకటి అయ్యింది, అది లాస్ట్కి చెప్తాను కానీ వీడియోలో చెప్పలేను. సో గాయస్ ఆ వీడియోని అయితే సపరేట్గా అయితే వేసి పెడతాను. అదైతే మీకు అయితే ఈజీగా అర్థమవుతుంది, నేను సపరేట్గా వేసి పెడతా. సో గాయస్ ఇది అయితే నేను లాస్ట్కి వీడియో కొంచెం వేయంగానే కమింగ్ సూన్ పార్ట్ 1 పెట్టినా కదా. సో గాయస్ ఇదైతే మన పార్ట్ 2 ఇట్లా అయితే అయ్యింది ఆడ స్టోరీ. సో గాయస్ ఇట్లా లొల్లి ఇదంతా కానీ ఇష్యూ అయితే జరిగింది. ఎందుకో మనకిటే తెలియదు. కొట్టుకోవడం కానీ దొబ్బుకోవడం కానీ ఫుల్ క్రౌడ్ వచ్చింది. చెప్పలేము అసలు. గుడి ఎంత పెద్ద ఉందంటే గుడి మొత్తం నిండిపోయేంత క్రౌడ్, బయటికి దాకపోయింది క్రౌడ్. సో గాయస్ మనమైతే మధ్యలో ఉన్నాం. ఫుల్ క్రౌడ్ అయితే వచ్చింది. దగ్గర ఒక 2-3 hours నుంచి అయితే లైన్లో నిల్చుండే ఆయన. ఫుల్ క్రౌడ్ ఉండే. ఇంకా మనమైతే గిరి ప్రదర్శనలు అయితే చేసినాం కదా గాయస్. మినిమం 8 hours అయింది అయితే ఏనికి. 12 o'clockకి మనం స్టార్ట్ చేసినామంటే పొద్దున 4 o'clock అయితే టెంపుల్ కాడ ఉన్నాము. సో గాయస్ టెంపుల్ అయితే 6 o'clock ఓపెన్ అయింది అన్న కదా. 2 hours అయితే మనమైతే కూర్చోవడం అయితే అయ్యింది. కూర్చోనికి అయితే ప్లేస్ లేకుండా మనం నిల్చున్నాం. మొత్తం దొబ్బుకోవడం అదంతా అయ్యింది. సో గాయస్ గుడి అయితే చాలా పెద్ద ఉంది. గుడ్ల కంటే బయట దాకా వచ్చేసినది పబ్లిక్ అంటే అర్థం చేసుకోరు అంతా క్రౌడ్ వచ్చిందో. మీకైతే వీడియోలో చూసినారు కదా, మీరు వీడియోలో మీకే అర్థమైపోయింది అనుకుంటా. సో గాయస్ ఫుల్ క్రౌడ్ అయితే వచ్చింది. నేనైతే మస్తు ఇట్లా ఫుల్ కొట్టుకోవడం కానీ ముసలు ఇట్లా మొత్తం ఇట్లా కింద పడిపోవడం అవన్నీ అయితే అయినాయి గాయస్. నేనైతే ఇంకొకసారి అయితే అట్లా కావద్దు అనుకుంటున్నాను. మనకైతే గుడి కాడనైతే సెక్యూరిటీ ఏం లేదు. మనకైతే టెంపుల్ వచ్చేసి అరుణాచలం తమిళనాడులో ఉంది గాయస్. మస్తు మంది క్రౌడ్ అయితే వచ్చేసింది. ఇంకా మనకైతే సాటర్డే సండే అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుందంట. అందుకే మనం ఇంకొకసారి ఓవలని వచ్చేది ఉంటే నార్మల్ డేస్లో అయితే రండి, సాటర్డే సండే అయితే రాకూరి గాయస్. ఇంకా ఇది కొత్త వ్యూ ఉందని చూస్తుందా. మనమైతే తమిళనాడులో నాకు తెలుసు కదా. ఇప్పుడు నైటే ఇట్లా అరుణాచలంలో దర్శనం అయ్యింది. మనం రూమ్ కాడ వచ్చిందాము, ఇదే మన రూము. సో గాయస్ ఇంకొకసారి అయితే వాళ్ళు సాటర్డే సండే అయితే ఊకుర్రి. మనకైతే ఇప్పుడైతే బయటనైతే ఫుల్ వర్షం పడుతుంది. చూడరు, మీకు ఇట్లా అర్థమవుతుంది అనుకుంటా. సో గాయస్ ఇంకొకసారి అయితే ఇట్లా కాకుండా చూడర్రి. మనకైతే అరుణాచలంలో అయితే మస్తు ఉంది లొకేషన్ ఇట్లా మొత్తము. టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయి. చూడరు ఇక్కడ అయితే ఫుల్ వర్షం పడుతుంది. ఇప్పుడు వెదర్ క్లైమేట్ అయితే మస్తు ఉంది గాయస్. అందరూ అయితే దెబ్బదబ్బని అయితే టెంపుల్స్కి అన్ని విజిట్ గారు. తమిళనాడులోనైతే ఎస్పెషల్లీ మన వీడియో వలన తమిళనాడు 2 రోజులు చూస్తే గిట పక్కా వీణగుడ్లు అయితే చాలా బాగున్నాయి గాయస్. ఫుల్ వర్షం అయితే పడుతుంది. చూడరు ఇప్పుడైతే వస్తుంది వెదర్ క్లైమేట్ అయితే. సో గాయస్ ఇట్లనైతే టెంపుల్ అయ్యింది. ఇంకొకసారి అయితే నేను కావద్దని అయితే అనుకుంటున్నాను. సో గాయస్ ఇంకొకసారి అయితే కాదు గిట ఫుల్ క్రౌడ్ వచ్చేసింది ఆ రోజు. ఎందుకు మన గిట తెలియదు. నేనైతే ఇంకా మంచి వీడియోలు అయితే మీ ముంగలికి వేస్తాను గాయస్. అందుకే మన ఛానల్కి అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.